ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్ ఏఎస్టి అంటే ఏమిటి? గుండెకి 4 చేంబర్స్ ఉంటాయి. అందులో పైన 2 చేంబర్స్ మధ్యలో ఉండే హోల్ని ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్ అంటాము. అయితే ఇది పుట్టుకతో వచ్చే గుండెకి సంబంధించిన వ్యాధి. కాకపోతే ఇది చిన్నపిల్లల్లోనే కాదు, మొదటిసారి 30 ఏళ్ళు 40 ఏళ్ళ తర్వాత కూడా కొన్ని ఇబ్బందులతో బయటపడవచ్చు. చాలాసార్లు రొటీన్ టెస్ట్లో కూడా ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్ అనేది బయటపడవచ్చు. పెద్ద వయసు వాళ్ళలో యూజువల్లీ నడుస్తున్నప్పుడు ఆయాసంలాగా, లేకపోతే గుండె లయలో కొంచెం తేడా రావటం, గుండె దడలాగా ఇది ఈ కండిషన్ బయటపడవచ్చు. అయితే దీన్ని మనం గుర్తించినప్పుడు ఇది ఈ హోల్ ఒకవేళ పెద్దది ఉంటే కనుక దాన్ని కంపల్సరీ ఏదో ఒక రకంగా దాన్ని క్లోజ్ చేయాల్సి వస్తుంది. అయితే దీన్ని క్లోజ్ చేయడానికి ప్రధానంగా రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి, తొడ ద్వారా ఆపరేషన్ లేకుండా డివైస్ క్లోజర్ అంటాము. దాన్ని ఒక గొడుగు లాంటి డివైస్ వస్తుంది, దాంతో క్లోజ్ చేయొచ్చు. ఒకవేళ ది డివైస్ క్లోజర్కి సూట్ కాకపోతే సింపుల్ మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ అంటాం, మిక్స్. దాని ద్వారా కూడా చిన్న కీ హోల్ ఆపరేషన్ ద్వారా ఈ హోల్ని క్లోజ్ చేయవచ్చు.